రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు. దేవుని మహాకృపను బట్టి మరి 2025 ముగింపులోకి మనం వస్తున్నాం. ముగింపులోకి 11వ నెల కదా ఇది. 11వ స్త్రీల కూడికలో దేవుడు ఎల్పుడైన నన్ను కూడా నిలబెట్టుకొని మాట్లాడడానికి సహాయం చేశాడు. మరి ఇది కాకపోతే ఈరోజు అయిపోతే మన ముందు ఈ సంవత్సరంలో ఇంకొక నెల ఉంది, ఒక కూడికే ఉంది కదా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇది 3 సంవత్సరాలు గడిచిపోతుంది మనకి. 2023లో ఈ యొక్క స్త్రీల కూడిక జనవరి మాసంలో ప్రారంభించాం. దేవుడు మహాకృపను బట్టి 2023, 24, 25 3 సంవత్సరాలు మరి దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క కూడికలు జరగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆరంభంలో ఎంతో ఘనంగా చేశాం, ఇప్పుడు కూడా ఘనంగానే చేస్తాం. కానీ విందు అందరి కొరకు సిద్ధపాటు చేశాడు కదా. ఒక పాట ఉంది, పెళ్లి విందుకు రాజు పిలవగా ఏం చేశారు? పెద్దగా చెప్పండి. సాకులు చెప్పిరి కొందరు. కాబట్టి దేవుని దగ్గర లేదు, కుదరదు అనే దానికి అవకాశం లేనే లేదు కదా. మందిరం చిన్నదై ఉండొచ్చు, సంఘం చిన్నదయచ్చు, కానీ ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గర లేదు, కుదరదు అనే మాటకు అవకాశమే లేదు. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి 3 సంవత్సరాలు ముగింపులోకి మనం వస్తున్నాం కనుక ప్రియులారా, మరి ఇది 35వ అంతేనా? 3 సంవత్సరాలు అంటే 36 నెలలు కదా. 35వ స్త్రీల కూడిక ఇది మనకి. 35 స్త్రీ నెలలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. ఈ 35 నెలల్లో మధ్యలో 2 సార్లు మనం కొన్ని కారణాలను బట్టి, మన వెనకాల ఉన్న పీకా బాబు ఆ అబ్బాయి చనిపోయిన కారణాలను బట్టి ఆ రోజు మనం దాన్ని పోస్ట్ పోన్ చేసాం. ఆ తర్వాత మరొకసారి ఒక వివాహ విషయంలో చేసాం. అంతేగాని ఎక్కడ మనం ఏ విషయంలో మనకు దేవుడు తక్కువ చేయలే. మన దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే మనం చేయలేదనో, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా సమస్యను బట్టో, వాతావరణం బట్టో, గాలి తుఫాన్లను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆటంకం జరగల. ఎంత గొప్ప దేవుడు అండి. 35 నెలలు దేవుడు కాచి కాపాడి 35వ స్త్రీల కూడికలో మీరుండడం అనేది నిజంగా దేవుని యొక్క మహాసంకల్పం. 35 నెలల్లో చాలామంది లేరు, మీకు తెలుసా? ఈ 35 నెలల్లో మన ప్రాంతాల్లోని, మన పేటల్లోని, మన జయంతిపేట, జాన్పేట ప్రాంతాల్లో ఈ 35 నెలల్లో 35 మంది పైనే లేరు. మరి నీవు నేను ఉన్నాం కదా. ఎంత గొప్ప దేవుడు. కనుక వాక్యాన్ని ఎరిగి మనం జీవించటం నేర్చుకున్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతావు. ఈరోజు చాలామందిలో ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం తెలియక, వాక్యం నేర్చుకోక, వాక్యాన్ని అనుభవించుకోలేక. కాబట్టే మనం భయపడతా ఉంటాం కదా. చిన్నప్పుడు పిల్లవాడు భయపడతా ఉంటాడు, చీకటిని చూసో లేకపోతే ఎవరన్నా వచ్చి గదుంతేనో, లేకపోతే భయపడినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ భయాన్ని పోగొట్టడం కొరకు పిల్లవుడు మనకి ఆ భయం అనే ముసుగుని తొలగించి ఈ లోకంలో ధైర్యంగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. కనుక మన జీవితంలో వాక్యం అనేది ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉండాలి, ప్రథమ స్థానంలో ఉండాలి. కనుక ఈ సందర్భంలో ఈ 35వ స్త్రీల కూడికలో మీకు ఒక బైబిల్లోని ఒక సహోదరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరందరూ దాదాపుగా ఈమె గురించి మీరు ఎప్పుడు ఈనుండరు, ఎక్కడ ఈనుండరు, ఎప్పుడు ఈనుండరు కదా. అయితే ఈమె గురించి తక్కువ విషయాలు ఉన్నాయి, కానీ మీకు ఎక్కువ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రండి, రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, చూడండి. 13, 14 వచనాలు చదువుతున్నాను. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడు. చెప్పండి, ఎవరు ఇతను? నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణవాడు, ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. ఇతడు సొలొమోను నద్దకు వచ్చి అతని పని అంతయో చేసెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం.
తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామముకు వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత ఈ బేతేలు సంఘాన్ని నాయన సహోదరులను ప్రేమించి 2022, 23, 24, 25 సంవత్సరాలు మీరు కాచి కాపాడారు నాయన. 35వ స్త్రీల కూడికను జరిగిస్తున్నారు. 35 నెలలు నీ బిడ్డలను మీరు కాచి కాపాడి అనేకమైన వర్తమానాలతో వాళ్ళని బలపరిచి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, కుటుంబ క్షేమానికి, కుటుంబాలు కట్టుకోవడానికి, సంఘంలో వారు నా తండ్రి నాయన వారు బాధ్యత పోషించడానికి, సమాజంలో వారు ఎలా జీవించాలో నాయన ఈ స్త్రీల కూడిక ద్వారా మీరు నేర్పించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరొక తండ్రి వాక్యం ద్వారా అల్పుడైన నేను నిలబడి ఉండగా మనుషుని మరుగు చేసి నీ బిడ్డలతో మాట్లాడండి. బిడ్డల యొక్క ఆత్మలకు నా తండ్రి నాయన క్షేమాన్ని దయచేయమని, ఇదిగో లైవ్లోను, మైక్లోను, అలాగే మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం మనం? ఏమ్మా? విధవరాలు బాగానే ఉంది. ఎవరు ఆ విధవరాలు? లోకంలో చాలా వేల మంది విధవరాలు ఉన్నారు కదా. వచ్చిన 14లో ఏం గురించి అంటే నప్తాలి గోత్రపు విధవరాలు. ఎవరేమా? ఈ నప్తాలి గోత్రం అనేది ఎక్కడుంది అసలు? నప్తాలి గోత్రం అనేది ఎక్కడుంది ఏమండి? చెప్తారా? ఎవరేమా అసలు అని చూస్తే యాకోబు భార్య అయిన ఏమండి ఎవరమ్మా? బిల్హా. యాకోబు భార్యల పేర్లు చెప్పండి. మర్చిపోయారా? బిల్హా గుర్తుందా కనీసం? ఆమె దాసి. ఈమె అర్థమైందా? యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు ఉన్నారు కదా. మొదటిగా ఎవరు? అసలు యాకోబు ఎవరు గుర్తున్నారు ఇంత కనీసం? ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు అన్న విషయంలో సమస్య వచ్చినప్పుడు తన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత మామ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఎవరు ప్రేమించి కొలువు చేస్తాడు చెప్పండి? రాహేలుని ఎంతగానో ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే అన్నని మోసగించి దీవెనలు పొందుకొని వస్తాడు కదా. యాకోబు యాకోబట్టే మోసగాడు. వాళ్ళ మామ మోసగాళ్ళకే మోసగాడు. అల్లుడిని మోసం చేశాడు. చిన్న కుమార్తె రాహేలు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే చేసుకుంది కానీ చేస్తాను, 7 సంవత్సరాలు పనిచేయమని తన గొర్రెలను కాసే పని అప్పగించాడు. 7 సంవత్సరాలు ఆ ప్రేమలో ఉండి 7 సంవత్సరాలు అంట ఆయనకి 7 రోజుల్లాగా గడిచిపోయిందంట. సరే మామ చెప్పాను కదా మోసగాళ్ళకు మోసగాడని. మామ ఏం చేసి ఆ దినాల్లో వివాహాలు ఎలాగుండేయంటే రాత్రిపూట చేసేవాళ్ళు. ఆ వివాహ విషయంలో పెళ్లి కొడుకులు పెళ్లి కుమార్తెను పక్కన పెట్టి మనలాగా రింగులు మార్చటాలు, దండలు మార్చటాలు, లేకపోతే తాలుబొట్లు కట్టాలు, ప్రమాణాలు చేయటం ఇవన్నీ ఇక్కడ ఉండవు. ఇప్పుడు ముస్లిం వివాహంలో కూడా ఇదే ఉంటుంది. ముస్లిం వివాహంలో కూడా వివాహం ఎలాగుంటుందంటే ఆ యొక్క హజరత్తులు లేకపోతే ఆ పెద్దలు, వాళ్ళ మసీద్ పెద్దలు వచ్చి, మన భాషలో పాస్టర్లు అనుకోవచ్చు, పెళ్లి కుమారుడి దగ్గర అవన్నీ చదివిస్తాడు. పెళ్లి కుమార్తె ఒక గదిలో ఉంటుంది. పెళ్లి కుమార్తె దగ్గర ఎవరు ఉంటారంటే పెళ్లి కుమారుడు యొక్క తల్లి. పెళ్లి కుమారుడు యొక్క తల్లి అంటే పెళ్లి కుమార్తెకి అత్త. ఆమె అక్కడుండి ఆమె చేత ఆమెకు చేతికి ఒక తాడు కట్టేసింది, ఒక నల్ల తాడు కట్టేసేసి అదే మనకు తాళిలాగా. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలుసుకొని వివాహాల్లో ఉండరు. ఆమె వేరే రూమ్లో ఉంటుంది, ఈయన వేరే పెళ్లి పనిలో ఉంటాడు. అక్కడ పెళ్లి జరిగిద్ది. అక్కడ పెద్దలు అతని చేత ప్రమాణాలు చేపించి ఆ యొక్క మరి ఖురాన్లోని విషయాలు చదివించి ఆ తంతులు ముగించిన తర్వాత పెళ్లి అయిపోయిందని చెప్తారు. కాబట్టి వీళ్ళు కలుసుకోవడానికి అవకాశం లేదు. ఏ వివాహం ఇది? ముస్లిం వివాహం. ఇక్కడ జరుగుతున్న వివాహంలో యాకోబు తన కుమార్తె వివాహాలు కూడా ఇలాగుండే ఆ రోజుల్లో. కాబట్టి ఈ విడివిడిగా పెళ్లి చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఏం చేశాడు? మోసం చేశాడు. ఎవరి నుంచి చేశాడు?
రాహేలునిచ్చి చేయకుండా పెద్ద కుమార్తె లేనిచ్చి చేశాడు. ఏమండి, ఎవరినిచ్చి చేశాడు? లేనిచ్చి చేశాడు. కాబట్టి ఈ ఈ ఒక మోసం జరిగింది కదా. ఇప్పుడు మనం చదువుకున్న ఈ నత్తని గోత్రపురాలని విధవరాలు ఎవరంటే, ఈమె దాను గోత్రంలో నత్తలికి తల్లిగాను, బిల్హా అనగా రాహేలు యొక్క దాసిగా కదా, రాహేలు యొక్క దాసిగా ఉన్నది. ఆ దినాల్లో వివాహాల్లో ఏం చేసేవాళ్ళంటే, కుమార్తెకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు ఉంటారు. ఆ పనివాళ్ళలో ఆమెకి తోడుగా లేకపోతే ఆమెకు పనికత్తిగా ఒక ఆమెను ఇచ్చి పంపిస్తారు. మన రోజుల్లో కూడా ఉంది కదా, తోడు పెళ్లి కూతురుగా పంపిస్తారు కదా. చిన్నపిల్లల్ని కాస్త తోడు పెళ్లి కూతురుగా, అంటే పెళ్లి కుమార్తె అక్కడ ఒక్కతే కొన్ని రోజులు ఉండాలి కాబట్టి మన ఇంటి దగ్గర నుంచి తెలిసిన అమ్మాయిని పంపించి కొన్ని రోజులు అక్కడ ఉంచుతారు తోడు పెళ్లి కూతురుగా. కానీ ఇక్కడ తోడు పెళ్లి కూతురు కాదు, అసలు ఆయనకి పెళ్లి కుమార్తె ఆమె, కానీ ఈయన కూడా ఆమెకు భారీగా ఉండొచ్చు. అంటే వాళ్ళ కూతురికి బానిసగా లేకపోతే పనికత్తిగా ఉన్న వ్యక్తికి ఏ అధికారం లేదు, ఇంకా ఏం కూడా ఆయన భారీగా ఉండిపోవచ్చు. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తాం? శారా జీవితంలో మనం చూస్తాం కదా. శారా పిల్లలు లేకపోతే ఏం చేసింది? అబ్రహాంకి తన దాసి అయిన హాగర్నిచ్చింది. తన దాసి అయిన పనికత్తెను హాగర్నిచ్చింది. ఆ దినాల్లో అది సాంప్రదాయం వాళ్ళకి, లేకపోతే అది విధానం. అట్లాగే ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు రాహేలు దాసియే ఈ యొక్క అది ఏమా ఇప్పుడు నఫ్తలి గోత్రంలో ఉన్నది. ప్రియులారా, ఈమె కుమారుడు హీరాము. చెప్పండి, ఈమె కుమారుడు ఎవరు? హీరాము. ఈ హీరాము రాజుగా ఉన్నాడు. ఈ హీరాము చిన్న రాజు. ఆ దావీదు కాలంలో దావీదు, మీరు జాగ్రత్తగా ఇది మీరు ఎక్కడ ఈమె గురించి మీరు ఎక్కడ వినుండ్రు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీకు ఎక్కడ వినుండ్రు, మీకు తెలియదు. మీకు తెలియని కొత్త విషయాన్ని నేను చెప్తున్నాను కాబట్టి, ఇక్కడ ఈమె గురించి సమాచారం కొద్దిగా ఉంది కాబట్టి దీన్ని నేను ఎలా ఎన్లార్జ్ చేసి బైబిల్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏం గురించి రాసిందో మొత్తాన్ని నేను జాగ్రత్తగా తయారు చేసి దాదాపుగా ఒక 10-15 రెఫరెన్స్లు తీసి రెడీ చేసి పెట్టా మీకోసం. ఇది చూడాలనుకుంటే చూడండి. కాబట్టి మీరు కనుక అటు ఇటు చూస్తా సరి వినకపోతే, లేకపోతే మీరు అటు ఇటు కదిలితే నాకు చెప్పడం ఆ లైన్ పోయిద్ది, మీకు అర్థం అసలు కాదు. అందుకే దీని జోలికి రారు. ఈ వాక్యం చెప్పాలంటే బైబిల్ మొత్తం మీద అవగాహన ఉండాలా, ఆ యొక్క చరిత్ర మీద అవగాహన ఉండాలా, దాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలో ఏం గురించిన సంగతులు, సందర్భానికి సంబంధించిన వాక్యాలు ఎతకాలా, దీన్ని ప్రజెంటేషన్ చేయాలా. ఇంత పని ఉంది. ఎంత బాధ మాకు ఎందుకులే అని ఏదో శారా గురించో రాహేలు గురించో చెప్పుకొని పోతారు. అంటే అది తప్పు అని నేను అంటలేదు, కానీ అందుకే ఇప్పుడు మీకు నేను చెప్పే ఈ విధవరాలు గురించి మనం చూసినట్టు ఏమో నఫ్తలి గోత్రపు విధవరాలుగా ఉంది, కానీ ఏమో కుమారుడు హీరాము. ఏమో కుమారుడు హీరాము రాజుగా ఉన్నాడు. దావీదు తను మందిరం కట్టాలనుకుని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఈ హీరాము వర్తకుడు, లేకపోతే వ్యాపారం చేసేవాడు, రాజుగా ఉన్నవాడు. దావీదుతో మంచి సంబంధాలు ఉన్నాయి. దావీదుకి కొన్ని వస్తువులు పంపించేవాడు. వాళ్ళ దగ్గర ఉన్న చెక్క పని వాళ్ళు పంపించాడు, పని వాళ్ళు పంపించాడు. మందిరం కట్టడానికి చాలా రకాల పని వాళ్ళు కావాలా కదా. మనం ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? వాటరింగ్ వాళ్ళు కావాలా, ఎలక్ట్రీషియన్ వాళ్ళు కావాలా, పెయింట్ వాళ్ళు కావాలా, ప్లంబర్ వాళ్ళు కావాలా కదా. అన్నిటికంటే ముందు కట్టడానికి బేల్దారు కావాలా కదా. ఇట్లా ఇంకా ఈ మధ్యలో ఇంకా చాలా పెరిగినాయి. డెకరేషన్ కావాలా, సీలింగ్ వాళ్ళు కావాలా కదా. ఇంకా రకరకాలు. ఒక ఇల్లు కట్టడానికి ఒక వ్యక్తి కాదు, ఒక్కొక్క పనిలో ఒక్కొక్కళ్ళు. కట్టేదైతే బేల్దారి మేస్త్రే, కానీ కట్టిన పనికి అనేక అవసరాలు ఉన్నాయి ఇల్లు పూర్తి అవ్వాలంటే. అలాగే దేవుని మందిరం కట్టబడ్డానికి అనేక అవసరాలలో ఇప్పుడు ఈ హీరాము యొక్క అవసరం ఉన్నది కనుక సొలొమోను మందిరం కట్టినప్పుడు ఈ సొలొమోనుకి ఈ హీరాము వచ్చి పనిచేశాడు. ఏం పని చేశాడు? కింద చూసినట్లయితే వచ్చిన 14 చివరి భాగంలో ఇతడు ఎత్తడి పని చేశాడు. వచ్చిన 15 మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం
వచ్చిన 15. అతడు 2 ఇత్తడి స్తంభములను అతడు ఇత్తడి స్తంభాలు చేసే పని చేస్తాడు. అలాగే మందిరంలో చాలా చాలా ఉపకరణాల పనుల్లో అతను పాల్గొన్నాడు. వచ్చిన 14లో అతను మరియు అతడు స్తంభముల మీద పీటలను 4 మూరల మటుకు తామర పుష్పాలను, ఇలా చాలా తామర పుష్పాలు, 20 వచ్చిన దానిమ్మ పండ్లు, అలాగా ఈయన ఇత్తడి సంబంధించిన పనులో నేర్పరై ఉండి ఇతర స్తంభాలు చేసే పనిలోకి వచ్చి సొలొమోను కట్టించిన మందిరం, దేవుని మందిరంలో ఇతర పనివాడుగా ఉండి పనిచేశాడు. ఎవరు చెప్పండి? ఎవరు? అమ్మా, ఎందుకు అడుగుతున్నానంటే మీ నోట్ల నుంచి ఈ పేరు వస్తే మీకు గుర్తుండిపోయింది. మళ్ళీ ఎప్పుడు మీరు ఈ పేరును తలుసుకోరు. ఇక్కడ అసలు ఈ వాక్యం హాల్ మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుకుంటా వచ్చిన ఇక్కడ నుంచో నేను గురించి ఆలోచించరు. ఎందుకంటే అక్కడ పెద్ద సమాచారం ఉండదు కాబట్టి మీరు నేను ఏదైనా అడిగానంటే ఒక పేరు చెప్పిన తర్వాత అడుగుతున్నా, మిమ్మల్ని చెప్పకుండా అడగట్లా. నేను నా నోటితో చెప్పి మిమ్మల్ని కూడా చెప్పమంటున్నా, ఎందుకంటే అది మీకు గుర్తుండిపోయింది. వారి ద్వారా దేవుడు మీకు పాఠాలు నేర్పిస్తాడు. హీరాము ఎవరి కుమారుడు? నప్తలి గోత్రపు విధవరాలి కుమారుడు. అతని పేరు హీరాము. ఇతడు ఇత్తడి పనిలో నేర్పరి. ఇతడు సొలొమోను దినాల్లో మందిర పనులు పనిచేయడానికి వచ్చినవాడు కదా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. చాలండి. ఎవరట ఇతను? అతను దాను. చెప్పండి, ఏ వంశం? దాను వంశస్థురాలు యొక్క స్త్రీకి పుట్టిన కుమారుడు. ఎవరు? హీరాము. అర్థమైందంటే ఇప్పుడు ఈమెవరు? ఈమె ఇశ్రాయేల్ యొక్క స్త్రీ. ఎవరేమా? ఇశ్రాయేల్ స్త్రీ. ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఈమె పరాయి దేశానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో, ఎట్లా వెళ్ళిందో, ఏ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారో తెలియదు. కానీ ఏమైతే దాను వంశంలో పుట్టిందని రాయబడింది. తండ్రి ఏమో తూరు సంబంధమైన వాడుగా ఉన్నాడు, తూరు ప్రాంతానికి సంబంధించిన వాడుగా ఉన్నాడు. ఇక ఇక్కడ ఒక విధవరాలుగా చేయబడింది. కారణం ఏంటంటే అతను భర్త చనిపోయి అంటాడు. ఎవరు? తూరు ప్రాంతాల వాడు. కాబట్టి ఆమె ఇశ్రాయేల్ సంబంధించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిందామా? ఏమండి? ఆ తూరు పట్టణస్థుడైన వ్యక్తిని వివాహం చేసుకుంది, అన్యుడిని వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరికి పుట్టినవాడే ఈ హీరాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈమె అక్కడికి వెళ్ళి ఉంది. భర్త చనిపోయాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు, మంచి పనివాడిగా ఉన్నాడు. కానీ తల్లి ఆశ అంతా ఎక్కడుందో తెలుసా? తల్లి కుమారుడు తన దేశంలో ఉండాలని, ఇశ్రాయేలు దేశంలో ఉండాలని ఆశ. తల్లి ఆశ ఏంది? కుమారుడు తన స్వదేశమైన ఇశ్రాయేలు దేశంలో ఉండాలని ఆశ. ఆటోమేటిక్గా ఇతనికి అవకాశం వచ్చింది. సొలొమోను కట్టించే మందిరం పనిలో చూసారా, వాస్తవంగా అసలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న గోత్రాల్లో వాళ్ళందరికీ కూడా అవకాశం లేదు మందిరం పని చేయడం అనేది. వినాలి జాగ్రత్తగా. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ మందిరం పనిలో అవకాశం లేదు, కొందరికే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నఫ్తలి గోత్రికురాలు విధవరాలు కుమారుడు తండ్రి హీరాము, అతను అన్యుడిగా ఉన్నాడు, తూరు దేశంలో ఉన్నాడు. ఇతనికి అక్కడ ఉండే అవకాశం వచ్చింది, ఇక్కడికి పిలుపు వచ్చింది, ఇక్కడి నుంచి పిలుపు వచ్చింది. చూసారా, తల్లి ఆశ, నా కుమారుడు నా బిడ్డగా నా దేశంలో నిజమైన దేవుణ్ణి గుర్తెరిగిన వాడిగా పెరగాలనే తల్లి ఆశ. తన ఆశను బట్టి దేవుడు బహుశా
ఆమె ఆశ తీర్చడానికేమో కుమారుడు యొక్క పని అవసరత మందిరంలో ఉంది. ఇప్పుడు మందిర పని కొరకు ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడికి వచ్చాడండి? ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. దేవుని మందిరంలో ప్రథమమైన పనుల్లో ఒకటిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించేశారా? ప్రియ సహోదరి, మన జీవితాల్లో కూడా మన కుటుంబం పట్ల మన ఆశ ఎలాగుంది? మీ ఆశ ఎలాగుంది? నా బిడ్డలు దేవుని మందిరంలో ఉండాలి, నా కుటుంబం దేవుని మందిరంలో ఉండాలి, నా బిడ్డలు నేను నా కుటుంబం కలిసి దేవుని పని చెయ్యాలి అనే ఆశ నీలో ఉందా? ఆశ నీకుంటే అది ఎంతవరకు అది కార్యసిద్ధి జరుగుతూ ఉంది, అది పని రూపంలో జరుగుతూ ఉంది? ఆలోచన చేశారా? ఈ దినాల్లో కుటుంబం అంతా కలిసి మందిరం రావడం అనేది చాలా అరుదుగా ఉండ ఆ రోజులు. ఇవి చాలా తక్కువ. కుటుంబం అంతా రావడం అనేది. కుటుంబం అంటే అమ్మా నాన్నలు, వీళ్ళు అక్క చెల్లి అన్నములు కాదు. భార్య, భర్త, పిల్లలు కుటుంబం. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు కదా. ఒకే రక్త కుటుంబం అంటే నేను మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను కలపట్లా. ఇక్కడ భార్యాభర్తలు, పిల్లలే కుటుంబం. భర్త యొక్క తల్లిదండ్రులు, భార్య యొక్క తల్లిదండ్రులు, భార్య యొక్క అక్క చెల్లెలు, అన్నమ్ములు, ఇవన్నీ నేను కలపట్లా. వాళ్ళకి మళ్ళీ కుటుంబాలు ఉంటాయి. నేను చిన్న కుటుంబాన్నే చెప్తున్నా. ఈ చిన్న కుటుంబంలో కూడా ఏం లేదు, ఐక్యత లేదు. ఈ చిన్న కుటుంబం కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు. ఈ చిన్న కుటుంబం అంతా కలిసి ప్రభువుని నమ్మే పరిస్థితి లేదు. నువ్వు అనుకోవచ్చు, అన్నా నేను చేసిన తప్పేందన్నా, నా భర్త రాకపోతే నేనేం చేయాలా, నా పిల్లలు రాలేదు నేనేం చేయాలా? నువ్వేమో ఇక్కడ ఒకటే విధంగా వాక్యంలో చెప్తా ఉంటావు. నాకు మనసు కష్టం వేసింది, ఏడుపు వచ్చింది, బాధ వేసింది, ఎవరు చెప్పాలో అర్థం కాదు. నేను చేసిన తప్పు ఏందో నాకు అర్థం కాదు. నువ్వు తప్పు చేసేవని దేవుడు నీతో అంటలా. ఒక పాపి మారు మనసు పొందాలంటే అది దేవుని చిత్తమై ఉండాలా. ఆ వ్యక్తికి దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా, దేవుడు అర్థమై ఉండాలా, దేవుడిని నమ్మగలిగి ఉండాలా. లోకంలో కోట్ల మంది ఉన్నారు, నమ్మని వారు ఎక్కువ మంది ఉన్నారు. దానిలో నీ భర్త ఉన్నాడేమో, దానిలో నీ పిల్లలు ఉన్నారేమో. వారి గురించి నిన్ను నింద మోపట్లయినా కాదు, నిన్ను అడుగుతాడు. నీ తప్పని నిన్ను తప్పుగా నిలబెట్టి, నిన్ను దోషిగా నిలబెట్టి నీకు శిక్ష వేయటంలా కాదు, నిన్ను అడుగుతాడా లేదా? ఆదామునేమో అడిగాడు. పండు ఎవరు తిన్నారు? పండు ఫస్ట్ ఎవరు తిన్నారమ్మా? అవగదా పండు తింది, అవగదా తీసుకొచ్చి ఆదాము పెట్టింది. మరి దేవుడు వచ్చి ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. అడిగాడా లేదా? ఎవరి గురించి అడిగాడు? ఆయన గురించి అడిగాడు, బాధ్యత ఆమెను గురించి కూడా అడిగాడు. అడుగుతాడు దేవుడు, అడుగుతున్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో అడుగుతున్నాడు. అడిగితే నువ్వు జవాబు చెప్పు. అడిగాడంటే అర్థమైంది, నీకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాడు. అవునా లేదా? నీ భర్త పట్ల నీకు బాధ్యత ఉంది, నీ పిల్లల పట్ల నీకు బాధ్యత ఉంది, నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంది కనుకనే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దారిని పోయే వాళ్ళ గురించి నిన్ను అడగట్లా, ఎవరి గురించో నిన్ను అడగట్లా. ముందు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీకు ఏ విషయంలో బాధ్యత ఉందో దాన్ని అడుగుతున్నాడు. బాధ్యత ఉంటే నొప్పి ఉండిద్దా ఉండదా? ఇంట్లో సరుకులు ఏమి లేవు, బియ్యం ఏమి లేవు, భర్త పనికెళ్ళాడు, తెస్తానని వెళ్ళాడు, రాలేకపోయాడు, అతనికి కూడా ఏం అందలా, పాపం ప్రయత్నం చేస్తున్నాడు, ఫోన్ ఆగిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. తల్లికి బాధ్యత లేదా?
తల్లి బాధపడదా? తల్లి ఏడవదా? ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? బాధ్యత కదా. దేవుడు కూడా ఆ బాధ్యతను నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాధ్యతను విస్మరించొద్దు. నిన్ను తప్పుగా చేసి నీ మీద నేరం మోపి నిన్ను నుంచోబెట్టి ఏడు మీ ఆయన ఎందుకు తేలా అని నిన్ను అడగట్లా, ఏది నీ పిల్లలు ఎందుకు తేలా అని అడగట్లా. ఎందుకు వాళ్ళు రాలేదు అనే బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు ఏం చేసావు? నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏం చేయాలా? నువ్వు చివరి వరకు నీ భర్త రక్షణ కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు చివరి కొరకు నీ బిడ్డల రక్షణ కొరకు ప్రయత్నం చేయాలి. నువ్వు పని చేయాలి. పని చేయమన్నాడు దేవుడు, అడుగుతాడు దేవుడు. అంత మాత్రం నువ్వు దోషివి కావు. నువ్వు దోషిలాగా లేకపోతే పాపం చేసినట్టు నేరం చేసినట్టు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నేరం నీది కాదు. ఆ నేరం ఎవరైతే రాలేదో, ఎవరైతే ప్రభువు నమ్మలేదో వాళ్ళది నేరం. వాళ్ళు దానికి శిక్షార్హులు. వాళ్ళ రక్షణ కొరకు దేవుడిని శిక్షిస్తాడా? శిక్షించడు. రక్షణ వ్యక్తిగతం. ఎవరైతే ప్రభువుని నమ్మి మారుమనసు రక్షణ బాప్తిసం కలుగుంటారో రక్షించబడతారు. ఎవరైతే ప్రభువుని నమ్మరో మారుమనసు రక్షణ బాప్తిసం అనుభవం లేదో వారు శిక్షించబడతారు. రెండు దారులు. ఒకరి కొరకు ఒకరు. తల్లిదండ్రులు నమ్మారనో, అమ్మ నమ్మిందనో పిల్లలు పరలోకం వెళ్ళరు. భర్త నమ్మడం భార్య వెళ్ళదు. రక్షణ వ్యక్తిగతం. పరలోకం అనేది నీ వ్యక్తిగత తీర్మానాన్ని బట్టి ప్రభువు నీకు పరలోకాన్ని ఇస్తాడు. కాకపోతే బాధ్యత అనేది ఉంది నీకు. బాధ్యత విషయంలో నీకేముండాలా? భారం ఉండాలి. బాధ్యత ఉంటే ఏముండిద్ది? భారం ఉండిద్ది, భయం ఉండిద్ది, బాధ ఉండిద్ది. ఉండదా? కుటుంబంలో కావాల్సినవి లేకపోతే, లేకపోతే ఉన్నాయి అయిపోతుంటే, బయట నుంచి రావడానికి అవకాశం లేకపోతే కదా, డబ్బులు అయిపోతున్నాయి, నెలాఖరు అయిపోతుంది, డబ్బులు వచ్చే అవకాశం లేదు, ఇంట్లో సరుకులు అయిపోతున్నప్పుడు భయం ఉండదా లేదా? బాధ్యత ఉంది కాబట్టి ఏముండిద్ది? భయం ఉండిద్ది, భారం ఉంటుంది. ఏమికేముందట? తన కుమారుడు ఆశ. తన కుమారుడు తను ఏ దేశం నుంచి వచ్చిందో, ఏ వంశం నుంచి వచ్చిందో, ఏ దేవుడి నుంచి వచ్చిందో ఆ బిడ్డగా నా బిడ్డ బతకాలి, ఆ దేశంలో నా బిడ్డ ఉండాలి, అక్కడ నా కుమారుడు ఉండాలని ఆశ కలిగిన తల్లి ఈ యొక్క నప్తలి గోత్రపు విధవరాలు. దేవుడు ఆమె ఆశను తీర్చి తన కుమారుడికి దేశంలోకి రావడమే గాక, దేవుడు పరిచయం అవడమే గాక, ఆ మహాదేవుని యొక్క మందిరం, గొప్ప మందిరం కట్టడంలో పనిచేయడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చూసారా? ఎంత ఆశపడిందో, ఎంత ప్రార్థన చేసిందో, ఎంత దేవుడిని అడిగిందో కదా. ఏమిప్పించిందా? ఏమండి, ఏమిప్పించిందా ఈ పని? ఏమిప్పివలా? ఏం పంపించిందా? ఏం పంపిలా? దేవుడు పంపించాడు. ఇతనికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడే ఈ అవకాశాన్ని కలుగు చేశాడు. దేవుడే ఈ పనిని ఇప్పించాడు. దేవుడే ఆ స్థానాన్ని ఇచ్చి మందిరంలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చాడు. దీనిలో ఏం పాత్ర ఏమీ లేదు. ఏమి దీనికోసం ఖర్చు పెట్టలేదు, ఏమేమి సొలొమోనుతో రికమెండ్ చేయించలేదు కదా, ఏమేమి అక్కడ చేర్పించలేదు. కానీ ఏమి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీకు ఆ ఆశ ఉండాలి. నీ కుటుంబం పట్ల నీకు ఆశ ఉండాలి. నీ కుటుంబంలో రక్షణ లేని వారి పట్ల నీకు ఆశ ఉండాలి. నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నీకు ఆశ ఉంటే ఆ ఆశ దేవుడు తీరుస్తాడు. నువ్వు తీర్చాల్సిన అవసరంలా. నువ్వు చేయబట్టుకుని బలంతానమే ఆయన్ని రావయ్య ప్రార్థనకి వెళ్దాం లాక్క రావాల్సిన అవసరంలా. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెప్పటమే. ఎంతకాలం నువ్వు దాక్కొని పారిపోయి తప్పిపోయి తిరుగుతావు? ఖచ్చితంగా దేవుడు ఒక రోజు నిన్ను పట్టుకుంటాడు అని బ్రతిమలాడుకోవటం, చెప్పుకోవటం. నువ్వు చెప్పగలిగినంతసేపు చెప్పడమే ప్రభు కార్యం చేస్తాడు. నువ్వు ఆశపడు. నేను, నా భర్త, నా కుటుంబం, నా పిల్లలు అందరం కలిసి ప్రభువుని నమ్ముకోవాలి, మందిరంలో ఉండాలి, ఆరాధన చేయాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, రాకడొస్తే పరలోకంలో కూడా నా కుటుంబం అంతా మేము అక్కడ ఉండాలి అనే ఆశ నీలో ఉండాలి. ఆలోచన చేశారా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా తీసి చదివితే నేను ముగిస్తానండి.
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అని ఉంది కదా. మన పౌరస్థితి ఎక్కడట? పరలోకంలో మన పౌరస్థితి ఉంది. మనందరం పౌరసత్వం ఎక్కడ కలిగి ఉన్నాం? పరలోకంలో కలిగి ఉన్నాం. ఎవరో ప్రభువుని నమ్మిన వారికి పౌరసత్వం వచ్చింది కదా. అమెరికాలో పౌరసత్వం కోసం ఈ లోకంలో ఎంత పోరాటం జరిగింది, ఎంత కష్టపడాలో. అమెరికాలో గ్రీన్ కార్డు అనుకుంటే, పౌరసత్వం ఉంటే అబ్బో అది ప్రపంచంలో గొప్ప అచీవ్మెంట్. అమెరికాలో పౌరసత్వం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో పౌరసత్వం లేకపోతే ప్రమాదం. కాబట్టి మన పౌరసత్వం ఎక్కడ ఉండాలా? అమ్మా ఒకసారి నాకెళ్ళి చూడండి, మీరు తర్వాత బైబిల్ దిద్దరు. కానీ పరలోకంలో మన పౌరస్థితి ఉండాలి. ఉందా? యువతకాల సమయంలో ప్రభునితో మాట్లాడు. ఎంతమందికి పరలోకంలో పౌరసత్వం ఉంది? లేకపోతే ఇదిగో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, ఈ సత్యము గ్రహించి మనం మెచ్చటను అను మన కొరకు నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యము మనకుంది కదా. మన పరిస్థితి ఎక్కడట? ఏమండి, అది అదృశ్యమైందిగా ఉంది. నీకు ఇప్పుడు కంటికి అది కనిపించట్లా, కానీ ఒక రోజు నువ్వు దాన్ని చూస్తా. అది అదృశ్యమైనదిగా ఉంది, దృశ్యమైనది నిత్యమైంది. అదృశ్యమైనది నిత్యములు అలా. ఆ అదృశ్యమైన పరలోక పట్టణం అది దృశ్యరూపంగా చూసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు సిద్ధపడితేనే నీకు అది కనిపించింది. ఆ రోజు నువ్వు దేవుని నమ్మిన బిడ్డగా ఉంటేనే చూస్తావు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచ్చిన వారు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి కదా. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలట? అయితే మనం ఆయనకు లోబడుటకు నేర్చుకోవాలి. పిలిచిన పిలుపు నిర్లక్ష్యం పెట్టరాదు కదా. మన పాటలో ఉన్న స్త్రీ నప్తలి గోత్రపు స్త్రీ అని మనం చూస్తూ ఉన్నాం కదా. 1వ రాజుల గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. ఇందాక చదువుకున్నాం కదా. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఇందాక చదివిన మాటే. నప్తలి గోత్రపు స్త్రీ అని, విధవరాలని మనం చూస్తాం. ఈమె దాను వంశస్థురాలని దినవృత్తాంతాల గ్రంథంలో చూసాం కదా. బిల్హా అనగా రాహేలు దాసి యొక్క ఆమెకు సంబంధించిన వ్యక్తి అని, ఆమె కుమారుడే ఈ వ్యక్తి హిరామ్ అని మనం చూస్తాం. ఒక దాసి ఎంత స్టాండ్ తీసుకుంది ఆలోచన చేశారా? యువతకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఈ 2 గోత్రాల స్వాస్యాలను తూరు దేశం దగ్గర ఉన్నాయని మనకు కనిపిస్తాయి. ఈ 2 గోత్రాలు తూరు దేశానికి దగ్గరగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. పిల్లరా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి, ఒక నఫ్తలి గోత్రపు విధవరాలు యొక్క భారం, తన కుటుంబం దేవుని పనిలో ఉండాలి. తన బిడ్డ దేవుని, తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ దేవుడిని నమ్ముకుందో, ఎక్కడ ఆమె ప్రయాసపడిందో, ఎక్కడ ఆమె నేర్చుకుందో, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆశ ఆమె కలిగి ఉంది కదా. మందిరానికి వచ్చిన మనకు కూడా ఏముండాలా? మన కుటుంబం అంతా కలిసి రక్షించిన మందిరానికి రావాలా, ప్రభువుని గురించి వినాలా, వాక్యం తెలివి ఉండాలా, ప్రభువుని నమ్మాలనే కోరిక మనలో ఉండాలి. ఉండాలో లేదా? ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13లో ఏమంటామన్నాడు? ఆయన నిర్మించు ఆలయంలో ఆయనలో మనము కూడా ఆత్మమూలంగా దేవుని నివాస స్థలం ఉండుట కట్టబడుచున్నది అని అంటున్నాడు. ఆయన నిర్మించే మందిరం కదా, పరలోక మందిరంలో మనం కూడా ఎలా ఉండాలట?
నివాసం ఉండేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దేవుని జత పనివారం అంటున్నాడు. ఎవరు మనందరం ఎవరు? దేవుని జత పనివారం, దేవుని పనివారం, దేవుని బిడ్డలం. దేవుని కొరకు ఈ యొక్క భూమి మీద ఆయన వారసులుగా మనం సిద్ధపడుతూ ఆయన పనిచేసే బాధ్యత కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ఏం సంపాదించుకుంటున్నాం? శాశ్వతమైన దాని కొరకు ఎంత సమయం ఖర్చు పెడుతున్నాం? శాశ్వతమైన కొరకు మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? శాశ్వతమైన దాని కొరకు మనం ఎంత ఆతృత కలిగి ఉన్నాం? అశాశ్వతమైన దాని కొరకు ఏం చేస్తున్నాం? అర్థమైందన్న మాట మీకు? శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది ఏదమ్మా? నోరు తెలిసి చెప్పండి. శాశ్వతమైంది దేవుని రాజ్యం, పరలోకం. అశాశ్వతమైంది భూలోకం. ఈ లోకంలో మానవుడు ఎంతకాలం ఉంటాడు? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసతో రొప్పులతో కూడిన జీవితం. ఈ అశాశ్వతమైన లోకంలో ఇక్కడ మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఎంత ఆరోగ్యంతో ఉంటామో తెలియదు, ఎంత సంతోషం ఉంటామో తెలియదు. మనం సంపాదించే సంపాదన అంతా మనం తింటామో అని తినడానికి కూడా లేదు. మనం ఉన్న ఆస్తి అంతా మనం అనుభవించడానికి కూడా లేదు. కష్టపడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, తర్వాత తీరా వచ్చేలేకే దానిలో ఉంటారా? ఉండలేం. ఎంతకాలం ఉంటాము మనకి తెలియదు. ఇది అశాశ్వతమైనది. చెప్పండి, ఈ లోకం అశాశ్వతమైనది, ఈ దేహం అశాశ్వతమైనది. ఇక్కడ దానికోసం మనం ఎక్కువ ప్రయాసపడుతున్నామా? శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామా? ఇది ఈరోజు దేవుడు ఈ నప్తలి స్త్రీ యొక్క, విధవరాలు యొక్క జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక ఛాలెంజ్ విసురుతుందామా? పాత నిబంధనలు అంతా లిటరల్, దృశ్యమైనది. వారికి మందిరం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము మావాడు, ఇస్సాకు మావాడు, యాకోబు మావాడు. మేము అబ్రహాము కుమార్తెలం. మందిరం మాది. సొలొమోను కట్టించిన వైభవమైన మందిరం మాది. మరలా మందిరం కట్టడమే మా ధ్యేయం అనేది పాత నిబంధన భక్తులు, ఇశ్రాయేలు భక్తులకి సంబంధించిన ముఖ్యమైన విషయం. సంఘంలో ఉన్న నీవు, నూతన నిబంధన విశ్వాసిగా నీవు, మనం ఆత్మ సంబంధమైన మందిరం, దేవుని మందిరం పరలోకంలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నివాసం. దేవుడు నీకు చెప్పి వెళ్ళాడు. నూతన నిబంధనలో ప్రభు ఏం చెప్పాడు? నేను వెళుతున్నాను, పరలోకంలో మీ కొరకు ఏం చేస్తానన్నాడు? నివాసం ఏర్పాటు చేస్తామని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ పరలోక పట్టణానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక అశాశ్వతమైంది, యుగయుగాలు దేవునితో సమాధానం, సంతోషం, ఆనందం కలిగిన ఆలోకంలో నీవు ఉండాలంటే నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచన చేసి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం ద్వారా మనం ఒక మంచి నిర్ణయంతో వెళ్ళాలి. 2 విషయాలు. ఒకటి, మొట్టమొదటిది, నేను నా కుటుంబం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, మేము రక్షించబడి ఉండాలి. ఆ బాధ్యత నీదే, నాదే. భర్త ఇప్పుడు మొత్తాన్ని అప్పగించట్లా, నీ బంధువర్గాన్ని మొత్తాన్ని అప్పగించట్లా. నీ భర్త, నీ పిల్లలు, ఇంతే. తర్వాత నీ సామర్థ్యాన్ని బట్టి నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ముళ్ళు, నీ తోడుకోడళ్ళు, నీ ఆడబిడ్డలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చెయ్యి, కాదంటలా. ఆలోచన చేశారా? మొట్టమొదటి ఏం చేయాలా చెప్పండి? నేను నా ఇంటి వారు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలా, రక్షించబడాలి. ఒకటి. రెండోది ఏంటి చెప్పండి? శాశ్వతమైన దాని మీద మన దృష్టి ఉండాలా. శాశ్వతమైన దాని కొరకు మనం ఏం చేయాలా? మన సమయాన్ని, మన ధనాన్ని, ఏమండి, ప్రతి విషయంలో మనం ఎక్కువ 100% పరలోక సంబంధమైన దాని కొరకు మనం ఈ లోకంలో పనిచేయాలి. భూలోకంలో బతకడానికి 10% కాదు, 1% చాలు. భూలోకంలో బ్రతకడానికి నీ జీవితంలో 1% పనిచేస్తే చాలు, ఇక్కడ జీవించవచ్చు. ఇక సుఖాలకు, భోగాలకు, భోగ భాగ్యాలకు పోయి మనం
దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని పక్కన పడేసి 10% దేవునికి ఇచ్చి 90% మనం తీసుకుంటున్నాం. కానీ 90% తీసుకున్నాం ఏమైనా సంతోషంగా ఉంటున్నామా? కడుపు నిండుగా తినటానికి లేదు, తీపి తినటానికి లేదు కదా. ఏది తిన్నా బాధే. గ్యాస్ వస్తుందన్న, అది వస్తుందన్న, ఇది వస్తుందన్న కదా. సంపాదించి తినడానికి లేదు, సంపాదించిన అనిపించడానికి లేదు కదా. దేవుని పక్కన పెట్టి మనం ఎంత సంపాదించినా అది నీవు అనుభవించడానికి వీలు లేకుండా పోయింది, జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు పరలోక సంబంధంలో నువ్వు ఎక్కడ ఎక్కువ హెచ్చించాలో దాన్ని హెచ్చించి ఆయన్ని హెచ్చించి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అర్థమైందా? దేవుని స్థానాన్ని దేవునికి ఆయన నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. కనుక పరసంబంధమైన లేకపోతే శాశ్వతమైన దాని కొరకు ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇద్దాం. అశాశ్వతమైన లోకంలో ఎంతవరకు అవసరమో అంతవరకే మనం పనిచేద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తానండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11 వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11. తూరు రాజు హీరాము దూతలను, దేవదారు మానులను, వడ్రంగులను దావీదు కొరకు ఒక నగరం కట్టిరి. చాలండి. వచ్చి వీళ్ళు ఏం చేశారట, ఈ యొక్క తూరు వాళ్ళు వచ్చి ఒక నగరం కూడా కట్టారు. వాళ్ళు ఎంతో పని చేశారు. ఆ తర్వాత సొలొమోను హీరాము కొరకు కొన్ని పట్టణాలు ఇచ్చాడు. 20 పట్టణాలు ఏమో ఇచ్చాడు సుమారుగా. సొలొమోను హీరాము కొరకు మరి వెతికినట్లుగా మనం ఏం చేయాలా? మన రక్షకుడైన మనల్ని వెతుకుతున్నాడన్న సంగతి గుర్తిరిగి, మనతో పని చేయించుకొని వాడిని ఇష్టపడుతున్నాడన్న సంగతి గుర్తిరిగి మరి ఆ సర్వలోక సంబంధమైన నాదుని వైపు మన దృష్టి పెట్టాలి కదా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనట కొన్ని దృష్టి భూమి మీద తన బిడ్డల కొరకు సంచరిస్తూ ఉంది. ఎవరైతే నా మాట విని రక్షించబడతారో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు రక్షించబడినప్పుడు పరలోకంలో గొప్ప. సొలొమోను రాజు హీరాము కొరకు వెతికినట్లు సజీవుడైన రక్షకుడైన మనల్ని వెతుకుతున్నాడు. మనతో పని చేయించుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ స్వరాన్ని వినకపోతే తూరులోనే ఉండిపోయేవాడే మాత్రం కదా. అక్కడే ఉంటే ప్రయోజనం లేదు. తల్లి ఆశ నెరవేరదు. ఆ గొప్ప మందిరంలో పనిచేసే భాగ్యం ఉండదు. నువ్వు ఆ స్వరం వినాలి, ఆ వాక్యం వినాలి, ఆ దేవుని మాట వినాలి, ఆ దేవుని వైపు నువ్వు తిరగాలి. విన్న వాక్యం నీ జీవితంలో ఫలింపు ఉండాలి. అప్పుడు ఆ సర్వలోక నాథుడైన యేసుక్రీస్తుని గురించిన వార్త నీకు అర్థం అవ్వాలి కదా. చాలా మందికి లోకంలో అర్థం కావట్లా. కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఏమంటా ఉన్నాడు? క్రీస్తుని గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడే వారికి ఏమైంది? దేవుని శక్తి అయి ఉన్నది. అది నీకు శక్తిగా ఉందా, వెరితనంగా ఉందా? లోకంలో చాలా మందికి ఈ మాటలు వెరితనంగా ఉన్నాయి. వాక్యమే వెరితనంగా ఉంది. దేవుడే వెర్రివాడుగా ఉన్నాడు. నా డబ్బు, నా బంగ్లాలు, నా కారులు, నా బంగారం, నా పొలం అని నాది 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 అని అన్నవాడు వాడు దేనిని తీసుకోలేకపోతున్నాడు. అవి ఇక్కడే ఉన్నాయి, వాడు ఉండట్లా. అందుకే భక్తుడు రాస్తాడు, నాది నాది నాదని విర్రవిగుతున్నావా, చచ్చినాగా ఏది కూడా నీ వెంట రాదు. నీ వెంట వచ్చేది నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు కొరకు చేసిన క్రియలు వస్తాయి. నీ వెంట వచ్చేది నీవు దేవుని కొరకు చేసిన భక్తి వచ్చింది. నీ వెంట వచ్చేది లోకములో నువ్వు దేవుని కొరకు పరలోక సంబంధమని ఏదైతే సంపాదిస్తావో అవి మాత్రం వస్తాయి. లోకమునైన లోకంలో ఉన్నదాన్ని నిన్ను స్నేహించొద్దు. కాబట్టి సొలొమోను కనుక హీరామును కనుక ఎలాగైతే వెతికాడో యేసుక్రీస్తు ప్రభు కూడా మన రక్షకుడు నిన్ను వెతుకుతున్నాడు.
పరలోకములో ఆయన పని చేయడానికి. ఆ పనిలో నువ్వు ఉంటావా? ఇష్టపడుతున్నావా? ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? గొప్ప అవకాశం. ఇదే రక్షణ దినం. ఇంతకు మించి మరొక అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఈ దినాన్ని చూసిన మనం రేపు అనేది మనది కాదు. మన ఆయుష్ ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. సాకులు చెప్పకూడదు. దేవునికి విషయంలో సాకులు చెప్పకూడదు, వాయిదాలు వేయకూడదు. ఈరోజు చాలామంది వాయిదాలు వేస్తున్నారు, వాయిదాలు వేస్తున్నారు. ఎంతకాలం వెళ్తావు? ఎంత దూరం వెళ్తావు? సండే స్కూల్ వచ్చినప్పుడు పాట చాలా ఇష్టమైన పాట నాకు. అది దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగెత్తినా తాగుకొనినా నువ్వు దేవుని కళ్ళ నుండి దాగలేవని చిన్నపిల్లలు సండే స్కూల్లో పాడతారు. మనకి అర్థం కావట్లా, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు బాగా చెప్తున్నారు. నీకు నాకే అర్థం కావట్లా. ఇంకా దాక్కుంటున్నావేమో, ఇంకా పరిగెడుతున్నావేమో. ఎక్కడికి వెళ్ళి దాక్కోగలవు? ప్రతి చోట ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంది. నీకు అవకాశం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే గొప్పవాళ్ళు వాళ్ళు లేరు, నువ్వు ఉన్నావు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎందుకంటే మరొక అవకాశం రానే రాదు కదా. సాకులు చెప్తే అది దూరం అయిపోయే ప్రమాదం కదా. మనం మన బిడ్డలని చేయకపోతే మరొకరు చేస్తారు కదా. దేవుని పని విషయంలో సాకులు చెప్పుకొని ఉంటే ఎవరికైతే వచ్చిన అవకాశం గనక చేజారిపోయిందనుకో, నువ్వు కాకపోతే ఇంకొకరు. ఆలోచన చేశారా? నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన దేవుళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఆలోచన చేశారా? ఈరోజు స్త్రీల కూడిక పని ఉంది, సిద్ధపరచాలి. ఎంతమంది వచ్చి పని చేశారు? ఎవరు సిద్ధం చేసుకోవాలి? అన్నీ ఎవరు చేయాలి? సంఘం చేయాలి. బాధ్యత కలిగి తల ఆయన చేసుకుంటున్నారు, బాగానే ఉంది. చేసుకుంటే అవ్వదుగా, చేసుకుంటే కదా అయ్యేది. బియ్యం తెచ్చి కూరగాయలు తెచ్చి పెట్టుకుంటే అవి రావు కదమ్మా. ఎవరు చేయాలి? చెప్పాలా? మీకు పని పెట్టి నువ్వు రావమ్మా అడుక్కోవాలా? మీరే బాధ్యత కలిగి. మీ ఇంట్లో ఎవరు చెప్తున్నారు? నీ ఇంటి మీద నీకు అంత బాధ్యత, నీ పనిలో అంత బాధ్యత. ఇంట్లో లేకపోతే భర్త విషయంలో గొడవడైనా సరే సాయంత్రం ఏడోచాటు తీసురా, పిల్లలు ఆకలి తిట్టబడి చేపించుకునే బాధ్యత మంచిదే కాదంటారు. మరి దేవుని పని విషయంలో నీ బాధ్యత ఏది? దేవుని పనిలో ఏం జరుగుతుందో అసలు అడుగుతున్నావా? తెలుసుకున్నావా? వచ్చి చేస్తున్నావా? నువ్వు చేయకపోతే దేవుడి పని ఆగదు. నేను చేయకపోతే దేవుడి పని ఆగదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఎవరి చేతైనా పని చేయించుకోగలడు. 35 నెలలు 35 స్త్రీల కూడిక జరుగుతుందంటే ఎంతమంది చేస్తే ఇక్కడ ఈ పని జరిగింది? జమీరా ఒక్కతో చేస్తే అయిందా? లేకపోతే నేను ఒక్కడిని చేస్తే అయిందా? ఏ నెలలో దేవుడు ఎవరి చేత పని చేయించుకుంటాడు? ఆయన ఇష్టం. కానీ అవకాశం అందరికి ఉంది. వినాలి మాట అవకాశం అందరికీ. మీరు అందరూ రావచ్చు, అందరూ చేయొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా నీదే పని నువ్వే చేయని ఇక్కడ అప్పగింతలు లేవు. అవకాశాన్ని ఉపయోగించుకో. దేవుని పని నుంచి దూరంగా వెళ్ళకో, దేవుని మందిరం నుంచి దూరంకి వెళ్ళకో, దేవుని వద్ద నుంచి దూరంగా వెళ్ళకో. వెళ్ళిపోతే ఏమైపోతుందంటే దాటిపోయింది. భర్తిమయ్య ఉన్నాడండి, గుర్తున్నాడా? భర్తిమయ్య యేసు ప్రభువుని ఒక్క మాటతో ఒక్క కేకతో ఆపినవాడు. ఏమిటా కేక? చెప్పండి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు. నాకు చాలా ఇష్టమైన మాట ఇది, చాలా ఇష్టమైన వాక్యం ఇది, చాలా ఇష్టమైన సందర్భం బైబిల్ గ్రంథంలో. ఒక బలహీనుడు యేసు ప్రభువుని అరుస్తున్నాడు, గుడ్డివాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దని కేకేస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు, దేవాది దేవుడైన యేసు ప్రభు ఈ గుడ్డివాడి మాటతో ఆయన పాదాలు ఆగిపోయినాయి. పక్కనున్న వాళ్ళందరూ రే నోర్వై అని వాడి నోరుని మూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడి కేక ఆయన చెవులకు చేరింది. ఆయన ఆగిపోయాడు, వెనక్కి వచ్చాడు, ఆయన బాగు చేసి వెళ్ళాడు. ఆలోచన చేసావా సోదరి? ఒక మంచి నిర్ణయం తీసుకో. మొట్టమొదటిది ఏంటి విషయం? మొట్టమొదటి మాట ఏంటి? 3 మాటలు చెప్పాను. ఒకటేంటి? అమ్మా ఎవరు అసలు ఎవరి గురించి మాట్లాడుకున్నాం?
నప్తాలి గోత్ర విధవరాలు ఈమె అన్యుడి వివాహం చేసుకొని అన్య దేశంలో ఉంది, తూరు దేశంలో. కాబట్టి ఈమె ఇశ్రాయేలురాలు. ఎక్కడుంది ఈమె? ఇక్కడ ఆ సొంత దేశంలోకి ఆమె వల్ల రావాలని ఆశ, తన కుమారుడు అక్కడ ఉండాలని ఆశ, తన కుటుంబం అక్కడ ఉండాలని ఆశ. విధవరాలుగా ఉంది కానీ కుమారుడు ఉన్నాడు, ఉండాలని ఆశ కదా. మొట్టమొదట దేవుని పనిలో నేను ఉండాలని ఆశ, దేవుని బిడ్డగానే ఉండాలని ఆశ. రెండవది మన దృష్టి ఎక్కడ ఉంది? తన కుమారుడు ఆమె కోరుకుంది, దేవుడు అప్పగించాడు. రెండవది తన కుమారుడు దేవుని మందిరం పని చేశాడు. మనం ఎక్కడ ఉండాలి? మన ఆలోచన రెండు. ఒకటి పరసంబంధమైన ఆలోచన, భూ సంబంధమైన ఆలోచన. శాశ్వతమైన పని మీద ఆలోచన, అశాశ్వతమైన పని మీద ఆలోచన. మన ఆలోచన శాశ్వత కాలం ఉండే పని మీద మన ఆలోచన ఉండాలి. మూడోది దేవుడు నీకు ఇచ్చిన పనిని దేనిని కూడా నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకుండా నీ పనిని శ్రద్ధగా చేయండి. శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడు? ఏలుబడి చేస్తాడు. యేసు ప్రభు ఏం చేశాడు? భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు అంటున్నాడు. శిష్యువాళ్ళు వెళ్తుంటే, ఎవరు? అపోస్తులు వెళ్తుంటే, ఇదిగో భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు అంటున్నాడు. వాళ్ళు ఎలా అయ్యారు? యేసుక్రీస్తు ప్రభు బోధలు ప్రపంచాన్ని మార్చేసినాయి. యేసుక్రీస్తు త్యాగం సర్వ మానవాళికి రక్షణ ఇచ్చింది. ఆయన ఏమన్నాడు? తండ్రి, చేయుటకు నువ్వు ఇచ్చిన నా పని నేను చేసి ముగిచేశా, అలా సమాప్తమైంది అని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని కంప్లీట్ చేసి, అమ్మా నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని బిడ్డగా నీకు అప్పగించిన పని, నువ్వు చేయగలిగిన పనే. నువ్వు మోయలేని భారాలు మోపే దేవుడు కాదు ఈయన. మీకు ఒక మాట చెప్పాను, నీ భర్త రాలేదు, నీ మాట వినలేదు, నీ తప్పు కాదు, నిన్ను నిలబెట్టడు దేవుడు. కాకపోతే అడుగుతాడు, ఆదాముని అడిగినట్టు అడుగుతాడు. కనుక ఏం చేయాలా? నువ్వు బాధ్యత కలిగి ప్రార్థన చేయి, బాధ్యత కలిగి చెప్పు మాట చెప్పు. కనుక ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తుంది. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీ ఘనమైన